స్టెప్ని మనకి అన్యూజ్ అన్న ఇది స్టెప్ని టైర్ అన్యూజ్. ఓకేనా, జాకీ రాడ్ పనాలన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే పెట్టేసి మన వెహికల్ పెట్రోలా డీజిలా తెలుసు కదా, పెట్రోల్. జాగ్రత్త చూసుకో, ఎందుకంటే పేరు లేదు ఇక్కడ. ఇంజన్ కూడా సైలెంట్గా ఉంటుంది. అసలు నేను ఆగిపోయింది అనుకున్నాను ఇందాక సిగ్నల్ దగ్గర, నేను ఆపేసాడు దీనికి అనుకున్నాను. చూస్తే మూమెంట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్ గ్లాస్ 11 మోడల్ ఇదే ఉంది కదా అంతా. అదే 11 ఉంది, చూసావు కదా. నచ్చిందా వెహికల్? చాలా బాగా నచ్చింది అన్న. ఎంత క్వాలిటీ ఉంటుంది అనుకోలేదు నేను. ఎంత పెట్టుకున్నావు బండి? 2,33,000 పెట్టుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఈ సర్వీస్ చేయొచ్చా? వస్తుంది అనుకోలేదు అసలు. అంటే నీకు సంబంధించిన వెహికల్. ఈ టైల్ లైట్ కూడా పగిలితే దేవరాజ్ ఇచ్చినట్టున్నాడు, ఇది కొత్తదే ఇచ్చినట్టున్నాడు అంతే. బట్ ఒరిజినల్ పెయింట్తో మొత్తం వెహికల్ ఉంది. నీకు మేడ్చల్ నుండి వచ్చావు కదా, ఎంత డిస్టెన్స్ అక్కడ నుండి ఇక్కడికి? 26 కిలోమీటర్స్. ఎవరు డ్రైవ్ చేశారు? డ్రైవర్ డ్రైవ్ చేశారు. ఓకే, స్మూత్ ఉందా? చాలా బాగుందా? భయపడ్డావు? పోనీ అసలు అయితే ఎలా ఉంటుందో ఏమని భయపడ్డావు? నేను ఫోటోలో చిన్న పెద్ద స్క్రాచ్ లా ఉంది కానీ రియల్ గా చూసి అసలు స్క్రాచ్ లేదు. అది చిన్న ఏదో చిన్న అసలు నార్మల్గా. సరే, డబ్బులు వేసావు, చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నావు. ఫుల్ వీడియో పెట్టక ముందే డబ్బులు వేసావు. కొంచెం ఉన్న భయం ఉందా బండిలో ఎక్కడన్నా క్వాలిటీ మిస్ అయిద్దని? లేదు, మీ ఛానల్ నేను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. నేను మనీ అడ్జస్ట్ అయ్యా కొన్నాను కానీ ఛానల్ పేజ్ ని 1 year నుంచి ఫాలో అవుతున్నాను. ఇదే వెహికల్ చాలా మంది అంటారు దగ్గరికి 1,50,000కి 1,70,000కి దొరకచ్చు అని. దొరుకుతుంది అని నేనే చెప్పా. బట్ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది కదా. ఏదో ఒకటి ఉంటుంది, మీరు చూపించిన ఇంజన్ లో చూపించిన పార్ట్స్ గానీ అన్ని ఒరిజినల్ గా యాక్చువల్లీ బండి మేడ్చల్లో దిగింది. సో క్లీన్ చేయడానికి టైం లేదు. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అలా అయింది. 16th December అనమాట. సో మా అపార్ట్మెంట్ కింద బాబాయ్ ఉంటే బాబాయ్కి చెప్తే బాబాయ్ అయితే క్లీన్ చేస్తున్నారు. సో మొత్తం డస్ట్ ఉంటుంది. కంటైనర్లో మనం వీక్ డేస్ అంతా కూడా కంటైనర్లో బయలుదేరి వస్తుంది కదా, డస్ట్ ఉంటుంది. నీకు అలా పట్టుకెళ్ళినా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఆపి వాషింగ్ చేపిద్దామా అనిపిస్తుంది. చూడండి ఇంజిన్ ఎంత చక్కగా ఉంది, నీట్గా. ఇదిగోండి సిలిండర్లకు సంబంధించిన సైలెన్సర్ కూడా మనకి ఎటువంటి సైలెన్సర్ మీద నార్మల్గా మనం హీట్ ఎక్కిన తర్వాత వాటర్ కొడితే కొన్ని రోజులకి అది పేలి రెడ్ కలర్ అయింది, రెడ్డిష్ అయింది. ఆ రెడ్డిష్ లేదు, అంతా కూడా కంప్లీట్గా బార్ కోడింగ్స్తో పాటు మనకి విత్ కంపెనీ పేస్టింగ్ అండ్ పంచెస్తో పాటు వెహికల్ అయితే ఉంది. ఇదిగోండి హోండా వాడిది. ఓకేనా, బానట్ పట్టి కానీ రేడియేటర్లు కానీ. సో ఈ బండిలో మనకి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సేఫ్టీ పరంగా. ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది నీకు. 2011లోనే నీకు ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఓకేనా, కంట్రోల్ అయిపోద్ది బండి అనమాట. సో నీకు ఇంజన్ ఆయిల్ కూడా అక్కడ మార్పిచ్చి ఇచ్చాం. ఓకేనా, చెక్ చేసి ఇచ్చాం. ఏది చూడు, రెడ్ కలర్లో ఉంది. నువ్వు రీడింగ్ రాసుకొని నెక్స్ట్ 9,500 కిలోమీటర్స్కి మార్చుకో. ఆయిల్ ఫిల్టర్ ఒరిజినల్ది, హోండాకి సంబంధించింది. ఓకేనా, సో ఈ విధంగా నీకు వెహికల్ అనేది కంప్లీట్గా అక్కడ ఇన్స్పెక్షన్ అవుతుంది, బిఫోర్ కూడా ఇన్స్పెక్షన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది నీకు. సో రైట్, బానట్ వేసి ఒత్తాలి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ 2 ఉన్నాయి. స్టీరింగ్ చూడొచ్చు మీరు, ఒరిజినల్ స్టీరింగ్. సో ఐర్ గేర్ల మాన్యువల్ బండి, FM మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. దీనికి నీకు FM సిస్టమ్ ఉండదన్న. సారీ బ్లూటూత్ ఉండదు. ఎంత పట్టింది ఫుల్ ట్యాంక్? 2,500. ఓకే, అది వచ్చిందా 2,500. నీకు ఇంకొక 400 పట్టింది. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్. ఓకే, ఇట్లా
రైట్ సైడ్ పెట్టి ఇట్లాంటి ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది చైల్డ్ లాక్, ఇది మిర్రర్స్కి, 4 పవర్ విండోస్. ఓకేనా, నీకు 2 తాళాలు, ఒకటి ఒరిజినల్, ఒకటి సెకండ్కి అన్యూజ్డ్. ఓకేనా, నీకు నార్మల్ బేసిక్ పేపర్స్, బండికి నార్మల్ బేసిక్ పేపర్స్ ఇస్తా కంటైనర్లో వచ్చినప్పుడు, పోతే ఇబ్బంది పడుద్దని. సో నీకైతే ఇవ్వడం జరిగింది. దట్ ఎన్ని ఒకసారి 16 డేట్ మారింది. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హోండా సిటీ 16 డిసెంబర్ 2024 సంవత్సరంలో మనం ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాం హైదరాబాద్లో. సో అన్నకి ఢిల్లీలో అన్న మొత్తం పేమెంట్ చేస్తే ఎన్ని రోజులు పట్టింది కంటిన్యూ? 3 డేస్. సరే, 4 డేస్లో మనకి వెహికల్ అయితే వితిన్ 4 డేస్లోనే డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా అన్నకు కంగ్రాచులేషన్స్ బండి కొన్నందుకు. థ్యాంక్ యూ సార్. అన్న ఫస్ట్ కార్ ఇది. వాళ్ళ బాబు రీసెంట్గా వాళ్ళ బాబు పుట్టాడు. వాళ్ళ బాబుని సేఫ్గా తిప్పడానికి ఒక వెహికల్ అయితే బుక్ చేశాడు. అది కూడా ఆన్లైన్లో డబ్బులు మొత్తం వేసిండు. చిన్న గీత ఉంది, అది కూడా నథింగ్ అనమాట. ఆ వెహికల్ని ఈరోజు మనం హైదరాబాద్లో అన్నకైతే డెలివరీ ఇస్తున్నాం. అన్న వచ్చేసి గుంటూరు దగ్గర పిడుగురాళ్ళ అనే ఊరు దగ్గర టౌన్ కదా. సో పిడుగురాళ్ళ అనే టౌన్ దగ్గర నుండి అన్న అయితే వచ్చాడు. సో ఈరోజు డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి హోండా సిటీ ఎస్ వేరియంట్ 2011 మోడల్ అన్న. సింగిల్ ఓనరు, 85,000 కిలోమీటర్లు తిరిగింది. 4 సిఎట్కి సంబంధించిన కొత్త టైర్లు ఉన్నాయి. కాస్ట్ దాని యొక్క 30,000 రూపాయలు వర్త్ అయితే ఉంటుంది. స్టెప్నీ అన్యూజ్డ్. సో అన్నకు అక్కడ 2,33,000 సర్వీస్ బిల్ సపరేటు, ట్రాన్స్పోర్ట్ బిల్ సపరేటు, ఏపీ తెలంగాణ ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. ఇది వచ్చేసి హర్యానా గుడ్గాంకి సంబంధించిన ఒక ఐటీ సెక్టార్కి సంబంధించిన ఏరియా, నేను ఉండే ఏరియా అనమాట. అక్కడే దొరుకుతాయి ఇట్లాంటి క్వాలిటీ. ఓకేనా. సో ఫస్ట్ మీరు పేమెంట్ చేసినప్పుడైతే కొంచెం చిన్న టెన్షన్ ఉన్నాయి, ఉందా పోనీ? ఆ టెన్షన్ ఏంటో లైట్గా అనిపించింది. బట్ తర్వాత మీరు రెస్పాండ్ అయిన తీరు అన్నీ చూసాక సాటిస్ఫైడ్ వస్తుందంట చెప్పాక. దేవరాజ్ అన్న అంటే కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వీడియో కాల్ చేయటం, తర్వాత బండి తీసుకున్నప్పుడు వీడియో కాల్ చేయటం, కంటైనర్లో ఎక్కించేటప్పుడు వీడియో కాల్ చేయటం, ప్రతిదీ వీడియో కాల్ చేస్తూ అంటే ఇంకా ట్రస్ట్ని పెంచారనమాట. ఓకే కదా. సో ఈ చిన్న గీతే ఉంది. ఈ చిన్న గీత కూడా ఇది మైనర్ గీతే, ఒరిజినల్ పెయింట్. ఇది బండి అంతా కూడా ఒరిజినల్ పెయింట్, ఇంకో స్క్రాచ్ ఎక్కడ లేదు. ఓకేనా. ఫ్రంట్ గ్లాస్ అంతా కూడా నీకు కరెక్ట్గానే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోవడమేనా? పిడుగురాలే కదా. సో మీ పేరు? నా పేరు గోపి. అన్న పేరు గోపి, పిడుగురాళ్ళ. HR 26 BL 6015 అన్నకి ఇస్తున్నా. 9 గంటల 19 నిమిషాలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. దీనికి ముందు ఏదున్నా మన బాధ్యతే, తర్వాత ఏదున్నా అన్న బాధ్యత. ఓఆర్ఆర్లో ఏం ఫైన్ కొట్టలేగా? రాలేదు. లోకల్ నుండే వచ్చారు. అదనమాట. జాగ్రత్తగా వెళ్ళి నేర్చుకున్నావు కారు? నేర్చుకున్నాను. ఓకే. జనరల్ సర్వీసింగ్ నెక్స్ట్ 9,500 కిలోమీటర్స్ చేయించుకో. అది కూడా ఏం చేయించాలో నేను చెప్తాను. మంది ఫుల్ సర్వీస్ అయింది, నెక్స్ట్ హాఫ్ సరిపోయింది. నీకు మెసేజ్ చేస్తాను ప్రతిదీ. నేను ఒకవేళ రెస్పాండ్ కాకపోతే దేవరాజ్ అన్నకి నీకు చెప్పాడు. దేవరాజ్ అన్న నాకు కుదరదు అసలు, కాల్స్ ఘోరంగా వస్తాయని చెప్పి చూసాను. మీకు 2 కాల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఫోన్ వస్తుంది. ఆర్టీఓ ఏజెంట్స్ ఉంటారు, కొన్ని పేపర్స్ ఇష్యూ అయినాయి ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడెక్కడ నుండి డీలర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. ఇవన్నీ నేను మాట్లాడుతూనే ఉంటాను. బట్ ఇవన్నీ ఎత్తని కాల్స్ ఉన్నాయా అంటే ఎత్తని కాల్స్ ఉన్నాయి. ఓకేనా. రైట్, ఏమనుకోకు. ఎందుకంటే ఫస్ట్ నుండి నీకు టచ్లో వెహికల్ కూడా అక్కడ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత నీకైతే ఇవ్వడం జరిగింది. రైట్, ఓకేనా. అన్న పాపం బాబాయ్ కూడా ఎంతో కొంత ఇచ్చిండు డబ్బులు, నాకు ఫోన్పే చేసిండు. సో రైట్ అన్న, జాగ్రత్తగా వెళ్ళి అన్న వాళ్ళ చేయమంటే బాబాయ్ వాళ్ళ చేయి ఎదురొచ్చారు. మీ డ్రైవర్ టిఫిన్ పంపిస్తా. రైట్ అండి. మన వెహికల్ క్వాలిటీ వెహికల్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అన్న కూడా ఫస్ట్ మన ఛానల్ని చాలా రోజుల నుండి ఫాలో అయ్యాడు. బడ్జెట్ వచ్చిన తర్వాతే కొందామని ఫిక్స్ అయ్యాడు. మెయిన్గా నేను వీడియో పెట్టలేదు, గ్రూప్లో పెట్టాను. కానీ నేను గ్రూప్లో ఉంటేనే అయిపోతుంది. నిన్న పోలో 2,08,000 రూపాయలకి హైదరాబాద్లో ఒక స్టూడెంట్కి ఇచ్చిన.
2012 పోలో పెట్రోల్ 33,000 తిరిగింది బండి. అది సూపర్. అది అన్టచ్ పీసు, స్టెప్నీ యూజ్, సెకండ్ క్యాన్ యూజ్, పగిలిపోయింది బండి. అలాంటి వెహికల్స్ కావాలి అంటే తప్పకుండా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.